మైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మనస్సును, మీ సంకల్పాన్ని, మీ ఆలోచనను తెలియచేసే ఈ 3 దినాల సభలలో 3వ రోజు ముగింపు ఘట్టానికి మమ్మల్నందరినీ క్షేమంగా తోడుకొని వచ్చి మీ మహాజ్ఞానానికి వారసులను చేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఎన్నో రోజులుగా శ్రమించి ఎంతో ధనాన్ని వ్యయపరిచి ఇంత ఘనంగా మీ కొరకు సభలు జరిగిస్తున్నాం. మీ కుమారుడికి సహకారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి. ఈ సభలలో అనేకమైన మీ విజ్ఞానపు సంగతులు మాకు తెలియచేస్తున్నా. మీ కుమారునికి సైతం మీ సమయోచితమైనటువంటి జ్ఞానవాక్కులతో మా అందరి మనస్సులను నింపుమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపతో ఈ 3 రోజుల సభలలో 3వ రోజు ముగింపు ఘట్టానికి మనం చేరుకున్నాం. ప్రియులారా, గత 2 దినాలుగా అనేకమైన సంగతులు ఈ సమాజాన్ని, ముఖ్యంగా మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైనటువంటి మహమ్మారి ఈ కులం అయితే, ఈ కులానికి సంబంధించి దాని పుట్టు పూర్వోత్తరాలు, అది ఎలా ఈ సమాజాన్ని కబలిస్తుందో, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వారి జన్మకు, వారి రాకకు మూలమేమిటో, మనుషుల మధ్య వైరానికి కారణమైనటువంటి ఈ కులం కేవలం సమాజంలో కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కొరకు సృష్టించినది అని, ప్రపంచంలో ఉన్న మనుషులంతా సాక్షాత్తు ఒక మనిషి నుంచి వచ్చిన వారు అని, ఆ ఒక మనిషి లేదా మొదటి మనిషి దేవునిలో నుంచి వచ్చినవాడు అయితే, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి సాక్షాత్తు దేవుని పిల్లలు, దేవుని కుటుంబము, దేవుని సంతానము, మనమందరము కూడా ఆత్మలుగా కొద్ది కాలము ఈ శరీరములో లేదా ఈ లోకములో ఉండడానికి దేవుడు శరీరాన్నిచ్చి ఈ లోకానికి పంపాడు అని, ఈ లోకంలో మనమందరము కూడా యాత్రికులం, పరదేశులము అనే అనేకమైనటువంటి సంగతులను బైబిలులో నుంచి గత 2 దినాలు ముఖ్య వాక్యోపదేశకులు వారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఇక ఈరోజు కూడా మొదటి సందేశముగా కొన్ని సంగతులు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి వచ్చిన మహానుభావుడు, మహనీయుడు, ఈ సమాజాన్ని సంస్కరించటానికి, సమాజంలో ఉన్న అనేకమైన రుగ్మతలను, మనుషుల మధ్య ఉన్న వైషమ్యాలను తొలగించుటకు ఆఖరికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మహానుభావుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారు. ఆయన రాకలో, ఆయన జన్మలో ఉన్నటువంటి అనేకమైన ఉద్దేశాలలో ఒకటి రాత్రి మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో యూదులలో దేవుడు లేపిన ఒక ప్రవక్తగా యెషయా గారు మనకు కనబడతారు. అప్పటికి యూద జాతంతా కూడా వారి పాపాలు, వారి దోషాల వలన దేవునికి చాలా కోపం పుట్టింపగా, దేవుడు వారిని కూడా చెరకు అప్పగించటానికి నిర్ణయం తీసుకోవటం అనేది ఆ గ్రంథంలో మనం చూస్తుంటాం. అప్పటికే
ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు అష్షూరు చెరలోనికి వెళ్ళారు. అప్పటికే వారు చెదరగొట్టబడ్డారు. ఇక మిగిలిన ఈ 2 గోత్రాల వారికి హెచ్చరిక చేయటానికి దేవుడు పంపినటువంటి ప్రవక్త యెషయా గారు. ఆయన మాట్లాడుతూ, ఆయన వ్రాస్తూ యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ప్రారంభ వచనం నుంచి మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం ఆ మొదటి వచనము నుంచి మనం చదువుతున్నప్పుడు, ఆ రోజున్నటువంటి సమాజపు ప్రపంచపు పరిస్థితే కాక రాబోతున్నటువంటి ఒక భవిష్యత్తును గూర్చినటువంటి ఒక ప్రవచనాన్ని కూడా అక్కడ ఆయన మాట్లాడుతూ ఉండటం అనేది ఆ మాటల్లో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం చూడగలిగితే, రక్షింపనేరక ఉండునట్లు దేవుని హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే ఎందుకు మిమ్మును రక్షించటం లేదు అని మీరు అనుకుంటున్నారు కదా యూదులుగా. ఎందుకు ఆయన మీ మొరను, మీ ప్రార్థనను ఆయన వినటం లేదు అని మీరు అనుకుంటున్నారు కదా. మిమ్మును రక్షించక శిక్షించటానికి ఆయన అప్పగిస్తున్నా, మీరు పెట్టిన మొరను ఆయన వినకుండా ఉంటున్నా కారణము లేక కాదు, కారణం ఉంది. ఏంటా కారణం అంటే చెబుతున్నాడు అన్నమాట. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను అన్నాడు. మీ దోషములు లేదా మీ అపరాధములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అనగా పరలోకములో ఉన్న దేవునికి భూమి మీద ఉన్నటువంటి మనుషులకును మధ్య అడ్డుగా ఉన్నవి మనుషుల యొక్క దోషాలు, మనుషుల యొక్క పాపాలు అని ఆయన చెబుతున్నాడు. దేవుడు ఎందుకు మిమ్మల్ని కాపాడటం లేదు, ఎందుకు కాపాడమని మీరు మొరపెట్టినా ఎందుకు మీ ప్రార్థన ఆయన వినటం లేదంటే, ఒకటే మీ దోషాలు, మీ అపరాధాలు అన్నాడు. అని 2వ వచనంలో ఇంకా దీని గురించి ఇంకా కొంచెం ఆయన వివరంగా మాట్లాడుతూ 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాఖ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు అన్నాడు. ఏమండి, ఇలా దేవుడు మాట్లాడుతున్న ఒక్కొక్క మాటని ఇక్కడ మనం చూస్తుంటే, ఆ రోజున్నటువంటి వ్యవస్థ, ఆ రోజున్నటువంటి సమాజం ఎంతగా చెడిపోయిందో, ఎంతగా పతనమైపోయిందో ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. అలాని కేవలం ఆ కాలంలో క్రీస్తుకు ముందు 700 సంవత్సరాల కాలంలో ఉన్న వ్యవస్థే అలా అయిపోయింది అని అనుకుంటే పొరపాటు. అది అలా యేసుక్రీస్తుల వారు వచ్చినంత వరకు అది అలానే కొనసాగినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చే సమయానికి సమాజం ఏమైనా బాగుందా? యేసు ప్రభుల వారు వచ్చే సమయానికి ఆ కాలంలో ఉన్నటువంటి యూదయ ప్రాంతములో ఉన్న లేదా గలిలయ సమరయ పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రపంచం ప్రజలు ఆ పరిస్థితులు ఏమైనా మారాయా అంటే ఏమీ మారలేదు అన్నట్లుగానే మనకు కనబడుతుంది. ఇంకా అంతకంతకు చెడిపోయారు, పాడైపోయారు తప్ప బాగుపడినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారే కాదు, ప్రపంచం అంతా కూడా అదే పరిస్థితి. అందుకే యేసుక్రీస్తుల వారిని తండ్రి అయిన దేవుడు
ఈ భూమి మీదికి పంపించవలసిన, ఈ భూమి మీద ఆయనకు జన్మనివ్వవలసిన అవసరత ఏర్పడింది. అయితే యేసుక్రీస్తుని ఈ భూమి మీదికి పంపాలన్నది కేవలం క్రీస్తుకు ముందు 700 సంవత్సరాలో లేదా మొదటి 100 దేవుడు అనుకొని యేసుని ఈ భూమి మీదికి పంపాడు అని అనుకోవటం పొరపాటు. యేసుక్రీస్తుల వారిని ఈ భూమి మీదికి పంపాలనే దేవుని యొక్క ఆలోచన అది అనాదిలో జరిగినటువంటి ఒక ఆలోచన. ఆదిలో జరిగిన ఆలోచన కూడా కాదు, సృష్టి ఆరంభంలో జరిగిన ఆలోచన కాదు. అనాదిలో సృష్టికి ముందుగానే పరలోకంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తుల వారిని ఈ భూమి మీదికి పంపాలి అని ఎప్పుడో ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ కాలం, ఆ సమయము వచ్చినప్పుడు యేసుక్రీస్తుల వారిని ఈ భూమి మీదికి పంపాడు. ఇక యేసుక్రీస్తుల వారిని ఈ భూమి మీదికి పంపడంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఈ సమాజం పట్ల విసిగిపోయాడు. దేవుడు ఈ సమాజాన్ని పట్ల ఆయన అసహ్యంతో ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఇక్కడ మనం చదువుకున్న మాటలు చూసారా? మీ దోషములు అన్నాడు, మీ పాపములు అన్నాడు. మీ దోషములను బట్టి ఆయన మిమ్మల్ని రక్షించాలని అనుకోవటం లేదు. అలానే మీరు పెట్టేటువంటి మొర ఆయన ఎందుకు వినాలని అనుకోవడం లేదు. ఆయన ఎందుకు తన ముఖాన్ని మీకు మరుగుపరుచుకున్నాడు అంటే, మీరు చేసినటువంటి అపరాధములను బట్టి, పాపములను బట్టి. మరి ఇలా ఎంతకాలం? యేసుక్రీస్తు వచ్చినంత వరకు. మరి వచ్చిన యేసుక్రీస్తుల వారు ఏం చేయాలి? ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుడికి మనిషికి మధ్య సమాధానము లేదు అనే విషయం మనకు అర్థం కావాలి. ఈ మాటల్లో ఉన్న సారాంశం ఏమిటయ్యా అంటే, దేవునికి మనిషికి సమాధానం లేదు. ఎందుకంటే దేవుడు తన ముఖమును మరుగుపరుచుకున్నాడు అంటే అర్థం ఏంటి? ముఖం చూపించట్లేదు ఆయన. అప్పుడప్పుడు చూడండి, ఎవరిద్దరి మధ్యనైనా ఏవైనా తేడాలు, మనస్పర్ధలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎదురుగా వస్తుంటే వీళ్ళు ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోతుంటారు. వీళ్ళు వందనాలు చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. అది గమనించగానే మనకు అర్థమైపోద్ది వీళ్ళిద్దరికి ఎక్కడో తేడా వచ్చిందనమాట. ఎందుకు మరి వందనాలు చెప్పినా చెప్పట్లేదు? ఎందుకు చూసినా చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు? ఎందుకు పలకరించినా పలకరించడం లేదు? సంథింగ్ వీళ్ళ మధ్య ఏదో తేడా, ఏదో విషయంలో అని మనం ఎలా అయితే గ్రహిస్తామో, దేవుడు ఎందుకండి ముఖం మరుగుపరుచుకోవాలి ఆయన అంటే? దేవుడు ఓపెన్గా చెప్తున్నాడు, మీ దోషాలు రా అన్నాడు, మీ పాపాలు రా అన్నాడు. నాకు మిమ్మల్ని చూడాలనిపించట్లేదు. ఎందుకు? ఎన్ని విధాల పాపాలు. అందుకే చూడండి, అక్కడ పెదాలతో పాపాలు, చేతులతో పాపాలు, మొత్తంగా జీవితాలన్నీ అపవిత్రమైపోయాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వారు రావాలి. వచ్చిన ఆయన ఈ మనుషులకు దేవునికి మధ్య వైరం, ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు మనిషికి దేవుడికి మధ్య సమాధానం లేదు. ఇలా మనిషికి దేవుడికి మధ్య సమాధానం లేని సమయంలో యేసుక్రీస్తుల వారు వచ్చి ఇప్పుడు మనుషులను దేవునితో సమాధానపరిచేటువంటి బాధ్యత, యేసుక్రీస్తుల వారు ప్రపంచ మనుషులను తండ్రి అయిన దేవునితో సమాధానపరిచేటువంటి ఆ భారాన్ని ఆయన తన భుజం మీద వేసుకున్నాడా? అవును. ఎలా చెప్పాలి? యేసుక్రీస్తుల వారు వచ్చింది అందుకోసం అండి, దేవునితో సమాధానపరచడానికే వచ్చాడు ఆయన. ఎక్కడ మనం చూడగలం ఈ విషయాన్ని అని అంటే, రోమపత్రికలో మనకు కనబడుతుంది, కొరింథీ పత్రికలో మనం చదువుకుంటాం. ముందుగా ఒక మాట కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, 19-20 వచనాలలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలలో అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అన్నాడు. అవును, మన అపరాధముల, ఆ రోజున్నటువంటి మానవాళి అపరాధాల, ప్రపంచ మనుషుల యొక్క పాపాలు, ప్రపంచ మనుషుల యొక్క అపరాధములను దేవుడు వారి మీద ఆయన మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అన్నాడు. అంటే లోకమంతటిని దేవుడు తనతో సమాధానపరుచుకోవాలి. మరి ఎవరు సమాధానపరుస్తారు? ఎవరో ఒకరు ఉండాలి కదా, మీడియేటరు. ఇద్దరి మధ్య తగు వచ్చినప్పుడు, లేదా 2 వర్గాల మధ్య తగు వచ్చినప్పుడు, వారిద్దరిని రాజీ చేయటానికి, వారిద్దరిని కూడా సమాధానపరచడానికి మధ్యవర్తిగా ఒకళ్ళు ఉండాలి.
ఆ పాత్ర, ఆ బాధ్యత పోషించిన వాడే యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు ఈ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారి గురించి ఆయన మాట్లాడుతూ, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకోవాలి. అంటే క్రీస్తునందు లోకమును తనతో ఎందుకు సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు? ఏంటి లోకానికి తనకు ఏంటి ప్రాబ్లం? చెప్పాడు కదా, మీ దోషములు అన్నాడు ఆయన, మీ పాపములు అన్నాడు. మీ దోషములను బట్టి, మీ పాపములను బట్టి మీకు నాకు సమాధానము లేదు. ఎందుకంటే పరమందున్నటువంటి తండ్రికి ఆయనకు నచ్చనిది ఏంటంటే పాపం. దుష్టత్వమునకు నీ యొద్ద ఎంత మాత్రమును చోటు లేదు. ఎంత మాత్రము కూడా దేవుడు పాపమును ఎంత మాత్రము కూడా సహించడు. మరి ప్రపంచ మనుషులంతా కూడా పాపములో ఉన్నప్పుడు, వారందరూ కూడా అపరాధాలతో ఉన్నప్పుడు, ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఎలా సమాధానంగా ఉండగలడు చెప్పండి మనుషులతో? అందుకే యేసును పంపాలి. యేసుక్రీస్తుల వారి ద్వారా మరలా ఈ ప్రపంచాన్ని నాతో సమాధానపరుచుకోవాలి అని అనుకున్నాడు. దానికి యేసుక్రీస్తుల వారు సిద్ధమయ్యారు, అందరి పాపాలను తన మీద వేసుకోవడానికి. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అదే మాటలో, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. మీరు దేవునితో సమాధానపడండి, మీరు దేవునితో సమాధానపడండి. ఏమైంది మాకంటారా? ఎన్ని అపరాధాలు, ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలు. ఒక్కసారి మీ జీవితాన్ని మీరు మారాడు. మనుషులు దేవునికి శత్రువులుగా ఉన్నారట. మనము శత్రువులమై ఉండగా, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని ద్వారా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై అన్నాడు. కుమారుని మరణము ద్వారా ఆయనతో సమాధానపరచబడిన వారము అన్నాడు. అంటే శత్రువులుగా అన్నాడు. చూసారా ఎలా శత్రువులు అయ్యాం? చేసిన దోషాలను బట్టి, చేసిన అపరాధములను బట్టి. కనుక నువ్వు చేసిన అపరాధాలు, నువ్వు చేసినటువంటి దోషాలను బట్టి నువ్వు దేవునికి శత్రువుగా మారావు గనుక, దేవునికి నీకు సమాధానం లేదు గనుక, నీవు చేసిన అపరాధములను, నీవు చేసిన పాపములను యేసుక్రీస్తుల వారు తన మీద మోసుకొని నీవు చేసినటువంటి అపరాధములకు తాను శిక్షను అనుభవించి నిన్ను దేవునితో సమాధానపరచటానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చి ఆయన సిలువలో బలి అయ్యాడు. ఆయన సిలువలో మరణించాడు. ఆయన సిలువలో ఆయన వేలాడుతున్న దృశ్యాలను చూచి, ఆయన సిలువలో మరణించినటువంటి ఆ ఘట్టాన్ని చూసి అర్థం కాని అంధులైన, అవివేకులైన, అజ్ఞానులైన వారు తనను తాను కాపాడుకోలేకపోయాడనో, 3 మేకులు తీసుకోలేకపోయాడనో, మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంటుంది. ఆయన తన్ను తాను కాపాడుకోవటానికి కాదు, సిలువనెక్కి కాపాడుకోలేక కాదు, నిన్ను కాపాడటం కొరకే కాదు, మనుషులందరినీ కాపాడటానికి ఆయన చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి కాదు సిలువనెక్కింది. ఆయనలో ఏ పాపము లేదు కదా, ఆయన ఏ నేరము చెయ్యలేదు కదా. ఆ రోజు ప్రపంచానికి ఆయన విసిరిన సవాలు కూడా మనకు తెలియంది కాదు కదా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలను అని ప్రపంచ చరిత్రలో అలాంటి సవాలు విసిరిన ఎవరినైనా మీరు చూడగలరా? ఒక్క యేసుక్రీస్తుల వారిని తప్ప. ఆయన ఎందుకు ఎక్కాడు సిలువ? నువ్వు ఎక్కాలి. ఆయన ఎక్కకపోతే నువ్వెక్కాలి. ఆయన సిలువ ఎక్కకపోతే మనం ఎక్కాలి. మనలను తండ్రితో సమాధానపరచడానికి, మన అందరి కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. అదే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చివరి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. మన కోసము ఆయనను దేవుడు పాపముగా భావించి సిలువలో అంత ఘోరమైన క్రూరమైన ఆ భయంకరమైన సిలువ శిక్షను విధించవలసి వచ్చింది. దానితో ఎందరైతే ఆ యేసును విశ్వసించి అంగీకరించి తమ జీవితాలను ఆయన రక్తములో కడుక్కుంటారో వారు పవిత్రులు, వారు పరిశుద్ధులుగా మారి తండ్రితో సమాధానం అనే బంధములో ఏకమవుతారు. అంటే యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారు 2000 సంవత్సరాల క్రితం అన్నప్పుడు, అందులో ఒక విషయం ఏంటంటే, మొదటి విషయాన్ని మనం చూసాం, మనుషులను దేవునితో సమాధానపరచడానికి వచ్చారు. ఏమంటే ఒక విషయం, అనేకమైన కారణాలు, అందులో ఒకటే చెప్తున్నాను, దేవునితో సమాధానపరచడానికి. సమాధానపరిచాడా? సమాధానపరిచేశాడు. ఎలా? సిలువ ద్వారా. ఇక రెండో విషయం, మనిషిని దేవునితో సమాధానపరిచే కార్యక్రమం పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనిషిని మనిషితో కూడా సమాధానపరచాలి. ఎందుకు? మనిషికి మధ్య కూడా సమాధానం లేదు. మనిషికి దేవునికి లేదు, మనిషికి మధ్య కూడా సమాధానం లేదు. అదేంటండి మనిషికి మధ్య సమాధానం లేదా? ఎక్కడుంది చెప్పండి? మనిషికి మధ్య సమాధానం ఉంటే సమాజంలో నేరాలెక్కడా? సమాజంలో ఘోరాలెక్కడా? ఈ సమాజంలో ఈ అంటరానితనము, ఈ వివక్ష ఇది ఎక్కడా? ఇది కేవలం ఈ కాలములో ఇప్పుడు మనం చూస్తుంది మన దేశంలోది కాదు. యేసుక్రీస్తుల వారి కాలములో కూడా ఈ అంటరానితనం, వివక్ష అనేది, జాతి వివక్ష అనేది యేసుక్రీస్తుల వారి కాలములో కూడా మనం చూస్తుంటాం బైబిల్లో. అది ముఖ్యంగా యేసుక్రీస్తుల వారు ఏ జాతిలో పుట్టాడో, యూద జాతి, ఆ జాతిలో కూడా అదే వివక్ష కొనసాగుతూ ఉండటం యేసే స్వయంగా చూశాడు. మీకు తెలుసు, బైబిల్లో అన్ని సందర్భాలు చెప్పేటువంటి సమయం కాదు, కానీ కొన్ని విషయాలు మీరు ఆలోచించండి. యూదులైన వారికి ఎంత గర్వం, యూదులైన వారికి ఎంత అహంకారం. ఏంటి యూదులకున్న అహంకారం, యూదులకున్న గర్వం అంటే, మేము యూదులం అని అనేక మందిని అసహించుకున్నట్లుగా, అనేక మందిని అంటరాని వారుగా భావించినట్లు, అనేక మందితో దూరముగా ఉన్నట్టు, వారిని ముట్టుకున్నా మనం ఎక్కడ అపవిత్రమైపోతామోనన్నటువంటి భావన యూదులలో మనం చూస్తుంటాం. దానికి మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక చక్కటి ఉదాహరణ, యేసుక్రీస్తుల వారు ఒకానొక రోజు మధ్యాహ్నం వేళ ఆ సుకార్ అనేటువంటి ఆ గ్రామం, గలిలయలోని ఆ గ్రామం గుండా ఆయన వెళుతున్నప్పుడు దాహముతో బావి యొద్ద కూర్చుండగా ఊరిలో నుంచి కుండ పట్టుకొని బావి దగ్గరకు వచ్చిన ఒక సమరయ స్త్రీ, ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్లో ఆవిడొచ్చింది. యేసు ప్రభుల వారు ఆమెను దాహమునకు నీళ్ళివ్వమ్మా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆవిడన్నమాట మనకు తెలుసు కదా, అయ్యా అడుగుతున్న మీరు ఎవరో తెలిసి అడుగుతున్నారా? మీరు అడుగుతుంది ఎవరునో మీరు తెలిసి అడుగుతున్నారా? మేము ఎవరో, మీ యూదులం కాదయ్యా, మేము సమరయులం అయ్యా. మేము సమరయులం అంటే మీకు తెలుసు కదయ్యా, మేము అంటరాని వారం అనే కదయ్యా మమ్మల్ని పక్కన పెట్టారు. నిజంగా యూదులైన వీరు సమరయులను ఎంత నీచంగా ఎంచేవారో, ఎంత అసహించుకునేవారో ఇది కేవలం యేసుక్రీస్తుల వారి కాలంలోనే కాదండి, క్రీస్తుకు ముందు సుమారు 500 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ వివక్షను అనుభవిస్తున్న వారుగా కనబడతారు సమరయులు. నెహెమ్యా గారి కాలములో చెరలో నుంచి వచ్చిన తర్వాత యూదులు మరలా మందిరం కోసం మరలా పునాది వేసే సమయంలో ఈ సమరయులైన వారు కూడా వచ్చేసి, ఈ మందిర నిర్మాణంలో మా వంతుగా మేము కూడా పాలు పంచుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి అని అనేటప్పటికీ, నో, మీరు ఎవ్వరు కూడా ఈ మందిర పునాది విషయంలో మీరు పాల్గొనకూడదు. మీరు ఎవ్వరు ఒక రాయి కూడా మీరు ముట్టకూడదు. మీ సహాయం మాకు అవసరం లేదు. ఎందుకు? మీరు సమరయులు, మీరు మంచివాళ్ళు కారు. మీరు కానీ ఈ మందిరపు రాయిలు మీరు ముట్టుకుంటే మందిరం అపవిత్రం అయిపోద్ది. ఈరోజు కూడా మీరు చూడండి, అక్కడక్కడే ఎక్కువగా మీరు చూడండి వార్తలలో ఏంటి, ఒక దళితుడు దేవాలయంలోనికి వస్తే దేవాలయం అపవిత్రం అయిపోతుందట. ఎంత విచిత్రం అండి!
ఇక ఏమంటే ఒక దళితుడు దేవాలయంలోనికి వస్తే దేవాలయం దేవుడు అపవిత్రమైపోతాడు, దేవుడే మైలపడిపోతాడట. ఇది ఎక్కడి విడ్డూరం అండి? ఏమంటే నీళ్లు తాగితే అపవిత్రం. ఒక దళితుడైన వాడు ఏమంటే ఊరిలోనికి కారు మీద వస్తే, అమ్మో వీడు కారు మీద వచ్చాడా, వీడు గుర్రం ఎక్కితే వీడు గుర్రం మీద వచ్చాడా, ఏంటి వీడు అక్కడ కూర్చున్నాడా? ఏంటండి ఈ వివక్ష? మనిషి కాదా దళితుడైతే? దళితుడైతే మనిషి కాదా? నిన్నటి తిన్నానంటే, నిన్న మెసేజ్ అయిపోయిందో లేదో ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు సెల్కి వాట్సాప్లో. ఏమన్నా తెలుసా, రీసెంట్గా నన్నయ్య మేము ఒకరింటికి పనికి వెళ్ళాము. రీసెంట్గా ఒకరింటికి పనికి వెళ్ళాము. వాళ్ళు ఎవరు అని అంటే తల నుంచి పుట్టిన వాళ్ళు ఇంటి పనికి వెళ్ళిపోతే పని అంతా చేయించుకున్నారు. పని అయిపోయిన తర్వాత భోజనం కూడా పెట్టారు. మంచిది అనుకున్నాం, భోజనం కూడా చేసాం, చేతులు కూడా కడిగేసాం. ఆ తర్వాత అడుగుతున్నారు, ఇంతకి మీరెవరు అని. నేను చెప్పానన్నయ్య మీ ఎవరమో చెప్పాం. ఒక్కసారిగా షాక్ అయిపోయారు వాళ్ళు. షాక్ అయిపోయి అడుగుతున్నారట ఏమని, ఇంకా నువ్వు ఇక్కడ ఏమేమి ముట్టుకున్నావు చెప్పని అడుగుతున్నారట. అమ్మ ఈ బాటిల్ ఒకటే ముట్టుకున్నానమ్మా, అయితే ఆ బాటిల్ కూడా తీసుకెళ్ళిపో, ఇంకొకసారి పనికి రాకి ఇక్కడికి. ఎందుకు? అపవిత్రమైపోతారట. ఇటు ఈ రోజుల్లో, ఇటు ఇప్పుడు కూడా. ఇది ఏంటండి, ఇంత ఘోరమా? ఇటు ఇంత దారుణమా? ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, ఇది ఇప్పటి నుంచి ఇది ఈ రోజు మన సమాజంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామం అనుకుంటే, మొదటి 100 ఏళ్ళు అంతకుముందు 500 ఏళ్ల నుంచి కూడా సమరయులకు యూదులకు మధ్య ఉన్నటువంటి వైరం కూడా ఇదే. యూదులు వాళ్ళేదో గొప్ప వాళ్ళు అనుకుని ఈ సమరయులైన వారిని దగ్గరకు రానిచ్చేవారు కారండి. అందుకే ఈ సమరయ స్త్రీకి తెలుసు గనక యేసుక్రీస్తుల వారు అమ్మ నీళ్ళివ్వమ్మా అని అడిగేటప్పటికీ ఆవిడంటుంది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము. యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పగా, ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఎందుకు? సమరయులు అంటే తక్కువ వారు, సమరయులు అంటే అంటరాని వారు. మనకు క్రొత్త నిబంధనలో సాంగత్యం చేయొద్దని చెప్పింది బైబిల్. ఎవరితో సాంగత్యం చేయవద్దన్నది? దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపును అన్నాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును అన్నాడు. దుష్టుడైన వాడు ఎందులో ఉన్న వాడితో సహవాసం వద్దురా అన్నది బైబిల్. అంతే తప్ప ఏ కులంలో ఉన్న వారితోనైనా లేదా ఏ నమ్మకంలో ఉన్న వారితోనైనా సహవాసం వద్దని బైబిల్ చెప్పలేదే. దుష్ట సాంగత్యం వద్దు. కానీ ఇక్కడ కంప్లీట్గా ఒక జాతిని పక్కన పెట్టేశారు యూదులు సమరయులను. ఎంత నిష్ట కలిగిన వారంటే వాళ్ళు యూదులు. వాళ్ళ ఆచారాలు చూస్తున్నప్పుడు బైబిల్లోనే, ఎక్కడో అవసరం లేదు, బైబిల్లోనే వాళ్ళు యూదయ ప్రాంతాన్ని దాటి పైన ఉన్నటువంటి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే మధ్యలో సమరయ అనేటువంటిది ఒక ప్రాంతం ఉంది. మనకు తెలుసు బైబిల్లో. కింద యూదయ ఉంటుంది, పైన సమరయ ఉంటుంది, పైన గలిలయ ఉంటుంది. ఇప్పుడు కింద ఉన్నటువంటి యూదయలో నివసించే యూదులు పైన ఉన్నటువంటి గలిలేకి వెళ్ళాలంటే సమరయ గుండా వెళ్ళిపోతే ఎక్కడ మనం మైల పడిపోతామేమో అని చాలా మంది అలా డైరెక్ట్గా వెళ్ళకుండా ప్రక్కన ఉన్నటువంటి ఎరుకో నది దాటి చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు? సమరయుల భూభాగం గుండా మనం వెళ్ళకూడదు అని. మన దేశ చరిత్రలో కూడా మన పూర్వీకులు ఎలాంటి బాధలు అనుభవించారని మనం చదువుకుంటాం. ఒక దళితుడైన వాడు ఊరిలో వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా వెనకాల చీపురు కట్టుకోవాలి, ముందు ఒక ముంత తగిలించుకోవాలి. ఎందుకు అనంటే అతని పాదముద్రలు పడిపోతే ఆ నేల అపవిత్రమైపోతుంది, అతను ఉమ్మి వేస్తే కూడా ఆ నేల అపవిత్రమైపోతుంది అన్నారు. పాదముద్రలు అపవిత్రమైపోతే, ఉమ్మేస్తే అపవిత్రమైపోతే మనం మల విసర్జన చేస్తే అవదా? ఏంటో ఆ నమ్మకాలు! ఎంత దారుణమైన పరిస్థితి! ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది యూదులకు సమరయులకు మధ్య ఉన్నటువంటి ఈ వైషమ్యం. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. కేవలం ఏంటంటే దాహానికి నీళ్ళే కాదండి, అసలు ముట్టుకోవడం అనేది కూడా చాలా పెద్ద నేరంగా వాళ్ళు భావించేవాళ్ళు.
ఈ విషయం మనకు స్వయంగా డైరెక్ట్గానండి పేతురు గారు ఒక సందర్భంలో మాట్లాడతారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఏమంటే కొర్నేలి ఇంట్లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఏమంటే ఇటలీ పటాలములో శతాధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి అతను అన్యుడు. పగలు దేవదూత ప్రత్యక్షమైంది, అతని భక్తిని మెచ్చి దేవుడు పంపగా ఇచ్చిన వర్తమానాన్ని అతనికి తెలియచేసింది. అయితే పక్కనే ఉన్నది యొప్పేలో సీమోను అనే చర్మకారుని ఇంట ఏమంటే పేతురు గారు దిగారు, ఆయన పిలిపించుకోయ్యా, ఆయనతో నువ్వు వాక్యం చెప్పించుకో అని దూత చెప్పగానే ఇతను పంపించేశాడు. ఒక ఇద్దరు మనుషులు పంపించాడు. ఆ ఇద్దరు మనుషులు వెళ్ళేటప్పటికీ పేతురు గారికి విషయం ఏంటంటే, పేతురు గారు మధ్యాహ్నం పూట ఆయన మేడగదిపైకి వెళ్ళి 12 గంటల సమయంలో మేడపైకి వెళ్ళేసి ప్రార్థన చేసుకుని, ఒక మంచి అలవాటు ఉందండి పేతురు గారికి, మధ్యాహ్నం పూట ప్రార్థన చేసుకునే అలవాటు. మనకి రాత్రే ఉండదు. అందులో మధ్యాహ్నం 12 గంటలకు మెద్దె మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో సరిగ్గా పైనుంచి ఏమంటే 4 చెంగులు పట్టినటువంటి ఒక దుప్పటి లాంటి ఒక పాత్ర, ఆ పాత్రలో సకల చతుష్పాద జంతువులు, భూమి మీద ఉన్నట్టు పాకే పురుగులు, పక్షులన్నీ కూడా ఆ పాత్రలో నుంచి అలా ముందుకు రావటం. అప్పుడు వెంటనే, అయ్యా పేతురు, నువ్వు అందులో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా చంపుకొని తినమనేటప్పటికీ, ఇదేంటయ్యా, మేము యూదులం కదా, యూదులమైన మాకు కొన్ని మేము తినాలి, కొన్ని తినకూడదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సరిగ్గా ఈ ఆకలి ఏ సమయానికి భోజనం కోసం నేను ఆలోచిస్తుంటే ఈ సమయంలో నువ్వు అన్ని చంపుకు తినమంటున్నావేంటి, నిషిద్ధమైనవి ఉన్నాయి కదా అనగానే, ఇప్పుడు నేను అన్నిటినీ పవిత్రం చేసేసాను, అన్ని తిను అని చెప్పేటప్పటికి అతను ఇద్దరు మనుషులు వచ్చేస్తారు. ఇద్దరు మనుషులు వచ్చి, అయ్యాను మీరు ఇటలీ అక్కడ కొర్నేలి గారి ఇంటికి మీరు రావాలనేటప్పటికీ అతను అన్యుడు అని చెప్పేటప్పటికి అప్పుడు విషయం అర్థమైంది పేతురు గారికి. ఆహా, అంటే మేము యూదులముగా ఇప్పటి వరకు యూదులతోనే సాంగత్యం చేస్తున్నాము, యూదులనే మేము వెళుతున్న వారి మధ్యలోకి వెళ్తున్నాము అంటే ఈ దర్శనంలో భావం ఏంటంటే, ఇప్పుడు మేము అన్యుల యొద్దకు కూడా వెళ్ళాలి, వారిని కూడా మేము కలుపుకోవాలి. అప్పటి వరకు ఏం చేశారట? 10వ అధ్యాయం 28వ వచనంలో అప్పుడతడు, 10వ అధ్యాయం 28వ వచనంలో అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను. ఆ పదం చూడండి, అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకే తెలియును. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు కాడు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు. ఇదే ఆర్టికల్ 15 అనుకుంటాను చెప్తుంది మన రాజ్యాంగంలో కూడా. ఏమంటే 15 చెప్తుంది. అంటే అంటరానితనం నిషేధం, నేరం, అస్పృశ్యత, అంటరానితనం. ఎవరైనా అలా చూస్తే ఈ సెక్షన్ ప్రకారంగా తీసుకుని లోపల పడేస్తారు. కానీ బైబిల్ సెక్షన్లో ఎప్పుడో దేవుడు చెప్పేశాడు, మొదటి 100 ఏళ్లలోనే. ఏమంటున్నాడండి? ఎంత మంచి మాట చూడండి. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడు కాదు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో మీరు కులాన్ని బట్టి మనిషికి గౌరవం ఇస్తున్నారు అనంటే ఈ మాటకు మీరు ఏం విలువిచ్చినట్టు చెప్పండి? ఒక కులం వారు అనేటప్పటికీ వారికి పెద్దపీట వేసి, మరో కులం వారు అనేటప్పటికీ వారిని నీచంగా అసహ్యంగా మీరు చూస్తున్నారు అనంటే, ఈరోజు కొన్ని సంఘాలలో కొన్ని సంస్థలలో ఎలక్షన్స్ కూడా జరుగుతుంటాయండి. ఆ ఎలక్షన్స్లో కూడా ఏమండి ఈ కులం వాళ్ళని నిలబెడతారో, అవతల ఆ కులం వాళ్ళని నిలబెడతారు, ఈ కులం వాళ్ళంటే ఓట్లు వీళ్ళకి, ఆ కులం వాళ్ళ ఓట్లు వాళ్ళకి. ఇంతగా జరుగుతుంది ఎక్కడ? సంఘాలలో. అని ఇప్పుడు మీరు ఈ కులం వాళ్ళని మీరు కోరుకుంటున్నారు అంటే పక్క వాళ్ళని మీరు వ్యతిరేకించినట్లే కదా, వారు నిషేధించినట్లే కదా మీరు. అప్పుడు మీరు ఎలా క్రైస్తవులు అవుతారు? ఒకసారి మీరు ఆలోచించండి. మీకు కులం కావాలి తప్ప క్రీస్తు వద్దా? మనుషుల మాటలు కావాలి తప్ప దేవుని మాటలు మీకు వద్దా? ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? ఈ మాట ప్రకారంగా మీరందరూ నేరస్తులు అవుతారు కదా. ఈ మాటను బట్టి మనం అందరం నేరస్తులం అవుతాం కదా. ఏ మనుష్యుడును, ఆ మాట చూడండి, ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అంటే ఇక మనుష్యులు ఎవరు కూడా నిషేధింపదగిన వారు కాదు, మనుషులెవరు అపవిత్రులు కారు. ఎందుకంటే అందరూ కావాలి. ఒకప్పుడు దేవునికి మనిషికి మధ్య ఉన్న వైరం, వారి పాపాలను బట్టి యేసు ప్రభుల వారు వచ్చారు, తన రక్తం ద్వారా తండ్రితో అందరిని సమాధానపరిచాడు. కానీ యేసు ప్రభుల వారు అదే సమయంలో
యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్న మనుషులతో కూడా సమాధానపరిచే కార్యక్రమం. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ప్రభువు. అమ్మా దాహం, నీళ్ళివ్వమ్మా అన్నాడు. ఆవిడతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆవిడ చేసినవన్నీ చెప్పాడు. ఆవిడ ఆనందంతో ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలో ఉన్న వారందరినీ ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చింది. ప్రభు వారందరితో మాట్లాడాడు. అట్టించేట ఇంటికి వెళ్ళిపోలేదు. మరల వీళ్ళందరూ మా ఇంటికి రావాలయ్యా, మా ఊరు రావాలి అన్నారు. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభుల వారు మరలా వారితో పాటు వారు ఊరికి వెళ్ళాడు. వారు ఊరిలో 2 దినాలు ఉన్నాడు. 2 దినాలు అక్కడ సభలు. ఏమర్థం అవుతుంది చెప్పండి? యేసుక్రీస్తుల వారు వచ్చింది యూదులకు సమరయులకు మధ్య, అంటే ఆ జాతికి ఈ జాతికి మధ్య ఉన్న వైషమ్యం, ఆ ద్వేషం ఏదైతే ఉందో దానిని ఆయన నిర్మూలించడానికి వచ్చాడు. వాళ్ళని సమాధానపరచడానికి వచ్చాడు. అందుకే ఇదే విషయాన్ని చాలా చక్కగా చాలా తేటగా పౌలు గారు ఎఫెసీలతో మాట్లాడుతుంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూడగలిగితే ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, కాబట్టి మునుపు ఇంతకు ఎఫెసీలో ఉన్నవారు ఎవరు? ఎఫెసీలో ఉన్నవారు యూదులు కాదండి. ఎఫెసీలో ఉన్నవారు వాళ్ళు కంప్లీట్గా అన్యులు. వారు మర్చిపోకూడదు. ఎఫెసీ పట్టణంలో ఉన్న వారందరూ, ఎఫెసీలో ఉన్నటువంటి క్రైస్తవులు వారు యూదులు కారు. వారు అన్యజనులలో నుంచి క్రీస్తులోకి వచ్చిన వారు కనుక వారిని ఉద్దేశించి, కాబట్టి మునుపు శరీర విషయంలో మీరు అన్ని జనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, ఒకప్పుడు వాగ్దాన నిబంధనలు లేని వారు మీరు పరజనులుగా ఉన్నారు. మీకు నిరీక్షణ లేదు. లోకమందు అసలు దేవుడే లేనట్టుగా ఉన్నారు మీరు. కానీ క్రీస్తుకు మీరు ఒకప్పుడు దూరస్తులైంటారు. కానీ మీరు జ్ఞాపకం చేసుకుని, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఇప్పుడు మీరు సమీపస్తులై ఉన్నారు. ఎవరికి? మాకు అనగా యూదులైన మాకు. ఆయన మన సమాధానమై ఉండి, ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము, మీకును మాకును ఉండిన ద్వేషం అనగా వైరమును విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన, అనగా ఏదైతే మీకు మాకు అడ్డుగోడగా, మీకు మాకు ద్వేషముగా ఉందో ఆ ధర్మశాస్త్రమును ఆయన శిలువలో దానిని ఏం చేశాడట? శరీరమందు తాను కొట్టివేయుట చేత మధ్య గోడ, ధర్మశాస్త్రం అనే మన మధ్యలో ఉన్న ఈ గోడను ఆయన పడగొట్టి మన ఉభయులను ఆయన ఏకము చేశాడు. మన ఉభయులను ఏకము చేశాడు. మన ఇరువురిని ఏకం చేశాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు మొట్టమొదటిగా మనుషులను దేవునితో ఏకం చేశాడు, ఐక్యం చేశాడు. ఇప్పుడు మనుషులను కూడా ఏకం చేశాడు, సమాధానపరిచాడు. అందుకే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్నప్పుడు మనుషుల మధ్య వైషమ్యాలను పెట్టడానికి కాదు, మనుషుల మధ్య వైరాన్ని పెట్టించడానికి కాదు, కలిగించడానికి కాదు. ఆయన మనుషుల మధ్య సమాధానం, మనిషికి దేవునికి సమాధానం, మనిషికి మధ్య సమాధానాన్ని కలిగించటానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. నిజంగా ఆయన వచ్చిన పని సంపూర్ణమైందని చెప్పటానికి ఆ రోజు ఈ రోజు నమ్మకంగా బ్రతుకుతున్న యావత్ క్రైస్తవ్యమే అందుకు సాక్ష్యముగా ఈరోజు మనకు కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, మన ఉభయులను ఏకం చేశాడు అన్నాడు. అంటే మనల్ని మన మధ్య ఉన్న ఆ ద్వేషాన్ని తీసేశాడు, ఆయన పడగొట్టేశాడు, మనల్ని ఇప్పుడు సమాధానపరిచాడు. అందుకే యేసుక్రీస్తుల వారు ప్రారంభపు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రారంభపు మాటలు, ఆయన కొండ ఎక్కి కూర్చుండి నోరు తెరిచి ఆయన ఇలాగూ బోధింపసాగెను అని ప్రారంభపు మాటలు మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలలో ప్రారంభపు మాటల్లో ఆ ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు 9వ వచనంలో ఆయన ఒక మంచి మాట అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దైవ కుమారుడు. దైవ కుమారుడుగా యేసు ఏం చేశాడా? సమాధానపరిచాడు తండ్రితో.
దైవ కుమారుడుగా ఏం చేశాడా? మనిషిని కూడా ఏం చేశాడు? సమాధానపరిచాడు. అందుకు ఆయన దైవ కుమారుడు. మరి నువ్వు దయ్యపు కుమారుడివి. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారు? మనిషిని కలపడం చేత కాదు. మనిషిని సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే వేరు చేయాలి. ఏమండి, కలిపే మాటలు ఏమని చెప్తారా? కలిపే మాటలు చెప్పరు. ఐక్యం చేసే మాటలు చెప్పరు. సమాధానపరిచే మాటలు చెప్పరు. మనిషికి ఇంకా దూరం చేయాలి. అలా మనుషులు దూరంగా వెళ్ళిపోతేనే ఎలా దూరం అయిపోవాలి? కులాల పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాషల పేరుతో సాధ్యమైనంత వరకు మనిషిని ఎన్ని ముక్కలుగా చేయాలో అన్ని ముక్కలుగా చేయాలి. ఇది దైవ లక్షణమా? ఇది దైవ కుమారుల లక్షణమా? వద్దు. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, రాత్రి మనం విన్నాం కదా, ఈ సమాజాన్ని ఎవరండి బాగు చేయాలి, ఈ సమాజాన్ని ఎవరండి నడిపించాలి అని అంటే మనమే. ఈరోజు సమాజం చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఏమంటే మనుషులు నరుక్కోవటం, మనుషులు చంపుకోవటం, ఈ చంపుకోవడం అనేది సాధారణమైపోయిందంటే మనుషుల మధ్య. అసలు మనిషిని చంపటం ఏంటండి? మనిషిని హత్య చేయటం ఏంటండి? ఈ సృష్టిలో ఏ జాతి పక్షి అయినా ఆ జాతి పక్షిని చంపుకోవటం మీకు తెలుసా? ఒక కాకి మరో కాకిని చంపుకోవటం మీకు తెలుసా? ఒక పావురం మరో పావురాన్ని చంపుకోవడం మీకు తెలుసా? ఏ జాతి జంతువు అయినా ఆ జాతి జంతువును చంపుకోవడం. ఒక పులి మరో పులిని చంపదు. ఒక సింహం మరో సింహాన్ని చంపదు. ఒక జింక మరో జింకను చంపదు. అంటే ఈ సృష్టిలో స్వజాతి నాశనం అనేది ఎందులో లేదు, ఒక్క మనిషిలో తప్ప. మరలా మనిషి అంటాడు, జన్మించిన వాటన్నింటిలో కల్లా నేనే గొప్ప అన్నట్టాడు. ఏంటయ్యా నీ గొప్పతనం? ఏంటి నీ గొప్పతనం? ఎందులో గొప్పతనం? ఏమన్నా గొర్రెలన్నీ కలిసి ఉంటాయని మీకు తెలుసు. గొర్రెలన్నీ కలిసి ఉంటాయని గుంపుగా వెళ్ళిపోతుంటాయి. మేకలన్నీ అవన్నీ కలిసి ఉంటాయని, ఆఖరికి పందులు కూడా గుంపుగా కలిసి ఉంటాయండి. నీకేం పుట్టింది? నీకు ఏమైంది చెప్పు? దాన్ని చూసి అసహించుకుంటావు, నిన్ను చూసి అసహించుకుంటావు. తెలుసా నీకు? ఎందుకు? మా మధ్య ఉన్న యూనిటీ, మా మధ్య ఉన్న ఐక్యత నీకు లేకపోయా కదరా అని. ఒక్కసారి ఆలోచించండి. స్వజాతి నాశనం అది మనుషులలోనే కదా. ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా మనుషులు చంపుకుంటున్నారో మనకు తెలియదా ఈరోజు? ఒకప్పుడు హత్య చేయాలని రాత్రులు, ఎప్పుడో ఒకప్పుడు. కానీ ఈరోజు ఏంటండి, మనుషులు పట్ట పగలు అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద పరిగెత్తించి మనిషిని ఎలా అండి నరికేస్తున్నారు? ముక్కలుగా. కొన్ని సంఘటనలు, కొన్ని వీడియోలు చూస్తుంటే అసలు ఎక్కడున్నాం మనం? మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం మనం? ఏంటి మన సమాజంలోనే ఉన్నామా? ఏ మనుషుల మధ్య, ఎలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం? ఏమండి, ఆ తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటనలు, అలానే ఏమండి అక్కడక్కడ కొన్ని జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్, మనుషులను ఇంటిలోనికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న మనుషులను బయటికి లాగి గొడ్డళ్ళతో, వేట కొడవళ్ళతో, కత్తులతో ఎంత దారుణంగా చంపేశారే. ఎందుకయ్యా చంపాలి మనిషిని? అడుగుతాను, ఎందుకు చంపాలి? నువ్వు చంపకపోతే వాడు చావడా? నువ్వు చంపకపోతే చావు రాదా? చావు లేదా? నువ్వు చంపకపోయినా ఏదో ఒక రోజున చస్తాడే, వదిలేవాన్ని. నో, చంపవలసిందే. కానీ నువ్వు చస్తావు కదా. చచ్చే నువ్వు చంపటం అది నీ జ్ఞానమా? అది అజ్ఞానం, అది మూర్ఖత్వం. అలా ఎంతమందిని చంపుతున్నారండి. అలా చంపటం వలన ఎంతమంది తల్లులు భర్తలు లేక విధవరాళ్ళుగా మారిపోయారు. ఎంతమంది చిన్నపిల్లలు, ముక్కుపచ్చలారని చిన్నపిల్లలు తండ్రులు లేక జీవితాంతం అనాథులుగా మారిపోతున్నారే. మీరు చంపిన మీరేమయ్యారు? మీరు జైలుకి వెళ్ళిపోయి నువ్వు భర్త లేని విధవరాలుగా ఈమెక్కడ బ్రతుకుతుందే. నీ పిల్లలు బడికి వెళ్ళినా, నీ పిల్లలు కాలేజీకి వెళ్ళినా, నీ పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఒక హంతకుడు కొడుకట, ఒక హంతకుడు కూతురట. నీ పిల్లలకి ఏముందయ్యా గొప్పతనం? ఎందుకు చంపుకోవాలి? ఎందుకు చంపాలి? వద్దంటే ఈ నరమేధం మంచిది కాదు. దీని వలన ఏమంటే సమాజానికి అస్సలు మంచిది కాదు, ఊరికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఇది నేనన్న మాట కాదు, బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించిన మాట. సంఖ్యాకాండం 33 చివరి మాటగా, సంఖ్యాకాండం 33వ అధ్యాయం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 35వ వచనం ప్రియులారా. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 35వ వచనములో
సంఖ్యాకాండం 35 33, 35, 33లో మీరుండు దేశమును అపవిత్రపరచకండి. మీరున్న కుటుంబాన్ని, మీరున్నటువంటి పల్లె, మీరున్న గ్రామం, మీరున్న పట్టణం, మీరున్న పట్టణాన్ని, మీరున్న గ్రామాన్ని, మీరున్న ప్రాంతాన్ని అపవిత్రపరచకండి. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయశ్చిత్తము అన్నాడు. చూసారా? నువ్వు చిందిస్తే మరలా ఒకరోజు నీ రక్తం కూడా చిందించబడుతుంది. నువ్వు చంపితే ఒకరోజు నువ్వు కూడా చంపబడతావు. ఇదే మాట యేసుక్రీస్తులో బ్రతుకున్న కాలంలో చెప్పాడే. పేతురు కత్తి తీసిన సమయంలో, పేతురు కత్తి లోపల పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చంపబడతాడు. బాంబు పట్టుకున్నవాడు బాంబుతో, కత్తి పట్టుకున్నవాడు కత్తితో, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతోనే. వద్దు, పక్కన పెట్టండి. మనం అందరం మనుషులం, సాక్షాత్తు దేవుని కుమారులం. నిజంగా దేవుని కుమారులని మీరు అనుకుంటే, దైవాలు అని మీరు భావిస్తే, దైవాలుగా దేవుని కుమారులుగా ఈ సమాజంలో మనం చేయవలసింది ఏంటో తెలుసా? సమాధానపరచటం. మనిషిని మనిషితో ఏం చేయాలి? సమాధానపరచండి. సమాధానపరచువారు దేవుని కుమారులు. విడదీసేవాడు కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాషల పేరుతో మనుషులను ఎన్ని ముక్కలుగా చేస్తాడో వాడు దేవుని కుమారుడు కాడు, వాడు అపవాది కుమారుడు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. విఘ్నులుగా, అందులో క్రైస్తవులుగా మనమందరం కూడా దేవుని పిల్లలమని మనం చెప్పుకుంటున్నాం కదా, దేవుని కుమారులమని మనం పిలుచుకుంటున్నాం కదా మనం. మరి దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా, అందులో యేసుక్రీస్తును కలిగిన వారముగా, ధరించుకున్న వారంగా ఆయన చేసిన పని ఎక్కడ కూడా విడదీయటం ఆయన చేయలేదండి. కలిపే కార్యక్రమం చేశాడు తప్ప వేరు చేసే కార్యక్రమం ఆయన ఎప్పుడూ చేయలేదు. మనిషిని కలపడానికి తన ప్రాణం పెట్టాడు. అవసరం, నా ప్రాణం పెట్టేస్తాను మీరు కలిసి ఉండండి, నా ప్రాణం పెడతాను మీరు కలిసి ఉండాలి అని మనుషుల మధ్య ఉన్న వైరాన్ని ఆయన తీసివేసి మనుషుల మధ్య సమాధానం కొరకు ఆఖరికి సిలువలో తన ప్రాణమే పెట్టాడు. ఒక్కసారి ఆయన త్యాగం మీకు అర్థమైతే, ఆయన త్యాగం మీకు అర్థమైతే చెప్తున్నాను, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళైతే, ఆయన్ని గౌరవించే వాళ్ళైతే, ఆయన మీద ప్రేమ కలిగిన వారైతే, మీరు మనిషిని సమాధానపరిచే మాటలు చెప్పండి తప్ప మనిషికి మనిషికి మధ్య తగాదా పెట్టే మాటలు ఎప్పుడు ఎక్కడ మీరు చెప్పకండి. అలా చెప్పిన రోజున మీరు దేవుని కుమారులు కాదు, అపవాది కుమారులని మీరు రాసుకోండి. మరిన్ని సంగతులు అన్నయ్య గారి ద్వారా విందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ కుమారుణ్ణి మా రక్షకుడుగా యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి మీరు పంపటంలో అనేక కారణాలు, అందులో ఒకటిగా మేము ఆలోచించాం. సమాధానపరచడానికి వచ్చిన సమాధానకర్త, సమాధాన అధిపతిగా మీ కుమారుడు మీద మీరు పెట్టిన బాధ్యతను చక్కగా నెరవేర్చి ఈ లోకం నుంచి మీ యుద్ధకు చేరాడు. మీ కుమారుణ్ణి ధరించుకున్నామని, మీ కుమారుని జ్ఞానాన్ని చేత పట్టుకున్నామని, మీ కుమారుని పేరుతో పిలువబడుతున్నామని చెప్పుకుంటున్నాం. మేము కూడా తండ్రి మనిషిని కలపాలి, ప్రతి మనిషిని మీతో కలపాలి. అప్పుడే మా జన్మకు, మా పేరుకు ఒక సార్థకతను చేకూర్చుకున్న వారముగా ఈ సమాజంలో నిలవబడతాము అన్న జ్ఞానం కలిగిన వారముగా ప్రతిరోజు ఈ సంగతులు మీ జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను కొనసాగించుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటూ, ఆ తర్వాత మాట్లాడనైనా మీ కుమారుడు ప్రసన్నయ్యకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మీ కుమారుని ద్వారా 2 దినాలు అద్భుతమైన సంగతులు మీరు వినిపించారు. ఈరోజు కూడా మేమందరమే మీ కుమారుడి మాటల కోసం ఎదురు చూస్తున్నాం. మంచి సంగతులతో మీ పిల్లలందరి మనస్సును నింపమని వేడుకుంటూ, మమ్మల్ని అందరినీ ఇంతటి ప్రయోజకులుగా చేసి సమాజంలోనికి పంపిన మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రికి, వృద్ధాప్యంలో ఉండగా మీ కుమారుడికి కావలసిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, సభలు ఏర్పాటు చేసిన తమ్ముడు వినోద్, సాకారులుగా ఉన్నటువంటి అన్ని కళాశాలలు కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్, మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.